Yeah, good evening, all of you. Voice is clear, ma. Please let me confirm. Yes, sir. Good evening, sir. Yeah. So last classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? లైక్ హితేష్, అమర్నాథ్, అలెగ్జాండర్. ఎనీ డౌట్స్ అండి? క్లియరా? సార్ ఇప్పుడు చెప్పండి చెప్పండి. చెప్పండి బ్రదర్. మనం పే చేసిన వాటికి పేబుల్ ద్వారా మనం ప్రొవిజన్స్ లో ఎంటర్ చేసాం సార్. 31st మార్చ్ లో చేస్తామండి. యా. అలా ఈ రెండు లో మనకి రావాల్సిన వాటికి ఎలా సార్ మరి? ఏది అవే కదా పేయబుల్స్, లైవ్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ రెండు కూడా అసెట్స్ కాను లైబిలిటీస్ కాను మారుస్తాం. బిల్స్ రిసీవబుల్స్ ఆర్ పేయబుల్స్. ఓకే, క్లియర్. అక్కడే అన్ని అడ్జస్ట్మెంట్ అవుతాయి. అంటే మీరు పేబుల్ ఒకటే రిసీవబుల్ అనేది ఎక్కలేదు. ఉంది కదా, బిల్స్ పేయబుల్ రిసీవబుల్స్ కూడా ఉంటాయి కదా, కరెంట్ అసెట్స్ కి సంబంధించి కదా బిల్స్ రిసీవబుల్స్. ఓకే, ఓకే సార్. యా, కరెంట్ అసెట్స్ అన్ని కూడా మనకు రిసీవబుల్స్ కిందకి వస్తాయి. ఓకేనా? యా, డన్ గైస్. లాస్ట్ క్లాసెస్ లో మనం సర్వీస్ ఓరియంటెడ్ ట్రాన్సాక్షన్స్ 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి, వాటి మళ్ళీ కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. టుడే సెషన్ లో మనకి ట్రేడింగ్ ఆర్గనైజేషన్, ట్రేడింగ్ కంపెనీ అంటే ఏంటి? సో మీరు చెప్పండి మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రేడింగ్? ఎనీవన్? అసలు ట్రేడింగ్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? హితేష్, అమర్నాథ్, ట్రేడింగ్ అంటే ఏంటి? అమ్మకం కొనుగోలు సార్. యా, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ది గూడ్స్. బయింగ్ అండ్ సెల్లింగ్ అంటే ఐటమ్స్ కొనటం, అమ్మటం. ఎక్కడ జరుగుతుంది ఇది? మొబైల్ షాప్స్, ఎలక్ట్రికల్ గూడ్స్, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్, మెడిసిన్స్, క్లాస్ షోరూమ్స్, బైక్స్, కార్స్ ఇలాంటివి పర్చేజ్ చేస్తాం, మార్కెట్ లో సేల్ చేస్తాం. ఈ యొక్క హోల్ 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ లో మనకి ఫ్రీ ఐటమ్స్ ఉంటాయి. పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్. అమౌంట్ అంటే శాలరీస్ అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతుంది. లేట్ పేమెంట్స్ చేస్తాం, అలాంటప్పుడు ఒక డిస్కౌంట్స్ పేయబుల్స్ ఉండొచ్చు, డిస్కౌంట్స్ రిసీవ్స్ ఉండొచ్చు, అలౌడ్ ఉండొచ్చు, రిసీవ్డ్ ఉండొచ్చు. తర్వాత 31st మార్చ్ లో ప్రొవిజన్స్ అంటే ఇయర్ అండ్ యాక్టివిటీస్ కూడా చేస్తాం. అసెట్స్ మీద డిప్రిషియేషన్ కూడా తీస్తాం. ఫైనల్ గా మనం కంపెనీ స్ప్లిట్టింగ్ కూడా చేస్తాం. టాలీ ప్రైమ్ 7.0లో ఒక ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్ 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలనేది టుడే సెషన్ లో నేను క్లియర్ గా మీతో నేను డిస్కస్ చేస్తున్నాను. ఓకే, 1 మంత్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిమైనింగ్ మంత్స్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడైనా డౌట్ వచ్చింటే నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, యా, చూడండి, టాలీ ఓపెన్ చేస్తున్నాను. ఆల్రెడీ మీరు ఫస్ట్ మెటీరియల్ చేసి ఉంటారు మా. ఓకే, ఆ ఫస్ట్ మెటీరియల్ ఉన్న కంటెంట్ టోటల్ గా ఉంటుంది. ఇక్కడ కొత్తగా ఏంటి ఉంటుంది మనకి? మంత్లీ డేట్స్ మార్చుకుంటూ రియల్ టైం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసినట్టు ఉంటుంది. క్రియేట్ కంపెనీ, ట్రేడింగ్ ఆర్గనైజేషన్, February 09, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ ఎస్ లో పెట్టండి. ఇంకా జిఎస్టీ కామన్ యాజ్ యూజువల్. రెగ్యులర్ మీ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ 37. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ బి పేస్ట్. కంట్రోల్ ఏ డైరెక్ట్ గా కంట్రోల్ ఏ అంటే F11 సేవ్ అవుతుంది. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కేసు ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది. ఇంకా నేను డైరెక్ట్ గా ఓచర్స్ లోకి వెళ్తున్నా. ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయడం, ఆన్ ద స్పాట్ సేవ్ చేయడం. డేట్ ఇక్కడ జూలై నుంచి ఉంది అండి, 1/7 తీసుకుంటాము. ఆల్ టు సి అంటే ఏంటి మా? లెడ్జర్ అయినా ఐటమ్ అయినా ఏదైనా క్రియేషన్ చేయొచ్చు. క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ. సో ఐసిఐసి బ్యాంక్, ఆల్ టు సి. బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్, కాంట్రా. సో 50,000, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ పేమెంట్, ఆల్ టు సి. ఫిక్స్డ్ అసెట్స్, కంట్రోల్ ఏ, 1,50,000. సో ఇక్కడ
ఐసిఐసిఐ బ్యాంక్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ సెక్యూరిటీ డిపాజిట్, ఎస్డి, అది కూడా పేమెంట్. డిపాజిట్ అసెట్స్ 25,000, ఐసిఐసిఐ బ్యాంక్, కంట్రోల్ ఏ. తర్వాత బిజినెస్ కావాల్సిన కొన్ని అసెట్స్ అయితే కావాలి కదండి. సెల్ ఫోన్, కంప్యూటర్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, మోటార్ వెహికల్, ఇవన్నీ కూడా చేసుకోవాలి. ఆల్ టు సి. ఫిక్స్డ్ అసెట్స్ అన్ని డెబిట్ చేసి చెక్ క్రెడిట్ చేస్తాను. కంప్యూటర్, ఇవన్నీ మీకు తెలిసేటమా, కొత్తటంటూ ఏమి ఉండవు. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, మోటార్ వెహికల్, ఐసిఐసిఐ బ్యాంక్, కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ ఏ టు జెడ్ ట్రేడ్స్ నుంచి మన బిజినెస్ పర్చేజ్ చేస్తుంది. పర్చేజ్, ఆల్ టు సి. సన్రీ క్రెడిటర్స్, రెగ్యులర్, జిఎస్ నెంబర్, కంట్రోల్ సి, కంట్రోల్ డి. ఫస్ట్ మెటీరియల్ మీకు తెలియదు కాబట్టి సిజిఎస్టీ, జిఎస్టీ నేనే ఇచ్చాను. ఇక్కడ మీకు ఆటోమేటిక్ అర్థం చేసేసుకోవాలి ట్యాక్స్ ఉంది అంటే. హై కెపాసిటీ స్టెబిలైజర్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. స్టెబిలైజర్స్ అనే గ్రూప్ చేసుకుంటాం. ఆల్ట్ సి, చూడండి అన్ని ఆన్ ద స్పాటే. ఆల్ట్ సి క్రియేట్ చేయడం, ఆన్ ఏ స్పాట్ క్రియేట్ చేయడం. అక్కడ ఉన్న హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు టైప్ చేసుకుంటారు. ట్యాక్స్ ఎంత ఉంది ఇక్కడ? 18% ఉంది. సో 100, 600. ఆల్ట్ సి, సిజిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, సిజిఎస్టి. ఆల్ట్ సి, హెచ్జిఎస్టి. చూడండి 70,800, 70,800, 60,000 మీద 18%. ఓకే, మనకి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ ఎఫ్. 60,000 మీద 10,800 ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే 5,400, 5,500, టోటల్ గా 10,800. దాన్ని బై 2 చేసామంటే 5,500, 5,400. టోటల్ అమౌంట్ మ్యాచ్ అయింది ఇక్కడ. టోటల్ వాల్యూ 70,800. సేవ్. తర్వాత మళ్ళీ అదే పర్సన్ నుంచి లో కెపాసిటీ స్టెబిలైజర్స్, ఓపెన్ వెల్ పంప్స్, సబ్మెర్సిబుల్ పంప్స్ కూడా పర్చేజ్ చేశారు. మళ్ళీ సేమ్ పర్సన్. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, ఎంటర్. ఆల్ టు సి, లో కెపాసిటీ స్టెబిలైజర్స్. స్టెబిలైజర్స్ నెంబర్స్ 18%, 100, 400. ఆల్ టు సి, ఓపెన్ వెల్ పంప్స్. ఆల్ టు సి, పంప్స్ అనే గ్రూప్ చేసుకోవచ్చు. పర్సంటేజ్ ఎంత? 5%. ఆల్ టు సి, సబ్మెర్సిబుల్ పంప్స్. హండ్రెడ్, 2,000, 3,50,000 మనం పర్చేజ్ చేసాం. దాని అండర్ లో ట్యాక్స్ ఇది 3,35,900. కాంట్రాక్ట్, క్యాష్ టు పెట్టి క్యాష్ 10,000. క్యాష్. నెక్స్ట్ డ్రాయింగ్స్ పేమెంట్ 5,000.
నెక్స్ట్ క్యారేజ్ ఇన్వర్స్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ల్యాండ్ పర్చేజెస్. ఫిక్స్డ్ అసెట్స్ 1 lakh. ఐసిఐసిఐ. ఇలాగా మంత్లీ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి. డే బుక్ వెళితే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ లాస్ 500. మెటీరియల్ బ్యాక్ సైడ్ లోనే గ్రూప్స్ లెడ్జెస్ ఉంటాయి, ఫంక్షన్ కీస్ ఉంటాయి, అన్ని కూడా ఇక్కడ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. చూడమ్మా, నెట్ లాస్ 500. మీకు ఇక్కడే గ్రూప్స్ లెడ్జెస్ కూడా ఇక్కడ ఇచ్చుకుంటారు. చూడండి, ఫంక్షన్ కీస్ కూడా ఇక్కడ ఇచ్చుకుంటారు. ఇలా మంత్లీ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకుంటూ పోస్టింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. రియల్ టైంలో కూడా ఇదే విధంగా మనకు ట్రాన్సాక్షన్స్ అనేది ఉంటాయి. స్టాక్ సమ్మరీ. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. F2 కాన్ఫిగర్. సో గుడ్స్ ఇన్వర్సెస్, సో గుడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్. రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడుతుంది. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్. ట్రయల్ బ్యాలెన్స్. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్. క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. సేల్స్ రిజిస్టర్, పర్చేజ్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్. మీరు జిఎస్టీలో ఎలా చేస్తారో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఉంటుంది. స్టాటిస్టిక్స్. కాంట్రాలో 2 ఉన్నాయి, పేమెంట్లో 6 ఉన్నాయి, పర్చేజ్లో 2 ఉన్నాయి, రిసిప్ట్స్లో 1 ఉంది. గ్రూప్స్, లెడ్జెస్, స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, వోచర్స్, యూనిట్స్. ఇన్వెంటరీ బుక్స్. మంత్లీ రిపోర్ట్ చెకింగ్. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వాల్యూ. పర్చేజ్ వాల్యూ, సేల్స్ వాల్యూ పక్క పక్కన చూసుకోవచ్చు. ఇలా మీరు మంత్లీ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఆగస్ట్ మంత్ లో చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఆగస్ట్ మంత్ 12th, 13th, 14th, 15th డైరెక్ట్ గా క్యాష్ కే సేల్ చేస్తాం. సేల్స్ డేట్ మార్చుకోవాలమా మంత్లీ కంపల్సరీగా 1/8. ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ నో పెట్టేస్తాను. డైరెక్ట్ గా క్యాష్ తీసుకుంటే సేల్స్ అకౌంట్స్. హై కెపాసిటీ స్టెబిలైజర్స్ 50, 850. ఓపెన్ వెల్ పంప్స్ 15, 1700. సిజిఎస్టి, హెచ్జిఎస్టి 76,925 వచ్చేసిందా. 76,925. రిలేటెడ్ రిపోర్ట్స్. జిఎస్టి ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ F1 42,000 మీద 500 చూస్తే ఇక్కడ 7,650 పడింది ట్యాక్స్, 18%. 25,500 మీద 1,275. టోటల్ కలిపితే 8,925. దాన్ని బై 2 చేస్తే మనకి 4462. కంట్రోల్ P ప్రింట్ ప్రివ్యూ కూడా చూడొచ్చు. ఆల్ట్ Z జూమ్. ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు. కంట్రోల్ A. చూడండి, 16th, 17th, 18th మీకు ఆల్రెడీ ఐడియా ఉందో. సెప్టెంబర్ చూడండి, ఫస్ట్ వీక్ మర్చెంట్ నుంచి పర్చేజ్ చేసాము. కొత్తగా ఏం లేవు మా ఇక్కడ. జావా ట్రేడింగ్ నుంచి ఇక్కడ సేల్ చేశాము. మంత్లీ రిపోర్ట్ మార్చుకుంటూ మీరు సేవ్ చేయాలి. సన్రీ డెప్టర్. కంట్రోల్ C, కంట్రోల్ V. హై కెపాసిటీ 25,900. సబ్మెర్సిబుల్ పంప్స్ 30, 2,500. సిజిఎస్టి, హెచ్జిఎస్టి. రిలేటెడ్ రిపోర్ట్స్, ఆల్ట్ F1. కంట్రోల్ A.
ఇలా. తర్వాత ఇక్కడ శాలరీ అడ్వాన్స్ తీసుకున్నారండి. పేమెంట్. కరెంట్ అసెట్స్ 2000. ఇవి ఆల్రెడీ మీకు తెలిసినట్వే. ఓకే. తర్వాత అక్టోబర్ రోజు. సో 2000 అడ్వాన్స్ తీసుకున్నాడు. ఆ 2000 ని 4 మంత్స్ గా 500 500 ఇస్తా అని చెప్పాడు. డివైడ్ చేస్తా అన్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? అతని శాలరీ నుంచి కట్ చేసుకోవాలి. మంత్లీ మీరు కంపల్సరీగా డేట్ మార్చుకోండి. సాలరీస్ 11,500 అయితే శాలరీ అడ్వాన్స్ 2000 కదా, దాంట్లో నుంచి 500 తగ్గించేస్తాను. రిమైనింగ్ ఐసిఐసిఐ. సార్ సార్ 5000 ఇచ్చారు సార్. 5,000. ఓకే, నేను చూసారా శాలరీ అడ్వాన్స్ లో 1500 ఉంది. ఓకే, అంటే ఆ శాలరీలో నుంచి 2000 లో నుంచి 500 కట్టాడు, 1500 పెండింగ్ ఉంది. అట్లా పెంచుకుంటూ వెళ్తాడు. తర్వాత ఫ్రీ ఐటమ్స్ చూడండి. ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎగ్జామ్షన్ తీసుకోవాలి సార్. F11కి వెళ్ళి ఇక్కడ యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్లుడ్ క్వాంటిటీ. ఎస్, ఫార్మాట్ మారుతుంది. రాజా ట్రేడర్స్. సన్రీ క్రెడిటర్స్. కంట్రోల్ సి, కంట్రోల్ బి. టోటల్ చూడండి, టోటల్ క్వాంటిటీ 55. బిల్లుడు 50. 650. 24. బిల్లు ఇచ్చింది మాత్రం 20K. అంటే ఆ మిగతా 5 ఆ 4 అని వచ్చేసి ఫ్రీ అనమాట. అవి ఎక్కడ కనిపించవు, కౌంట్ అవ్వవు. మనం పర్చేజ్ చేసేదేమో 55 24, కానీ వాళ్ళు ఇచ్చింది బిల్లు మాత్రం 50 20కి 9 ఐటమ్స్ ఫ్రీగా ఇచ్చారు. ఇలా ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు ఫార్మాట్ ఇలా మార్చుకోవాలి. ఇక్కడ చూడండి, లేట్ పేమెంట్. లాస్ట్ మంత్ లో ఫస్ట్ వీక్ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేసి ఉంటాం, మనం డబ్బులు లేటుగా ఇస్తున్నాం, అందుకు వాళ్ళు ఇంట్రెస్ట్ వేశారు. మీరు అక్కడ తీసుకోండి, నేను ఇక్కడ A to Z తీసుకున్నాను, అక్కడ ఫస్ట్ వీక్ తీసుకోండి. 645 45 అమౌంట్ లేట్ గా పే చేసినందుకు గాను ఇంట్రెస్ట్ కూడా పే చేస్తున్నాం. $1945 లేట్ పేమెంట్ అనమాట. మనం పర్చేజ్ చేసాం కానీ డబ్బులు ఇవ్వలేదు, అందుకు వాడు ఇంట్రెస్ట్ కూడా వేశాడు. లేట్ పేమెంట్ వచ్చినప్పుడు ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఓకే, మనకే కదా నష్టం, ఎక్స్ట్రా కడుతున్నాం. 6,45,000 చేయాల్సింది ఇంకా 19,045 రూపీస్ ఎక్స్ట్రా చేస్తున్నాం. 1945 లాస్ మనకే కదా. ఫ్రీ ఐటమ్స్ సేల్స్ జావా హై కెపాసిటీ యాక్చువల్ 22, బిల్లుడు 20 750, లో కెపాసిటీ 6 5 450,
ఓకే, సేవ్. డేటా టెక్ సర్వీసెస్ ఇవన్నీ క్యాజువల్. ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు మాత్రం ఫార్మాట్ అలా పెట్టుకోవాలి. అది లేదు అంటే F11కి వెళ్ళి నో పెట్టాలి. నవంబర్ డిస్కౌంట్ వచ్చింది, ఫ్రీ ఐటమ్స్ లేవు. F11కి వెళ్ళి డిస్కౌంట్ కాలం ఎస్ పెట్టి, యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్ ఎస్ పెట్టి, బిల్ వైజ్ నో పెట్టాలి. ఫార్మాట్ మారిపోతుంది. ఇక్కడ ఎవరు? సీక్రెట్ ట్రేడింగ్ కార్పొరేషన్. సన్రీ డెప్టార్స్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. హై కెపాసిటీ 90,900. డిస్కౌంట్ ఎంత ఇక్కడ? 5%. ఇలా ట్రేడ్ డిస్కౌంట్ వచ్చినప్పుడు ఇలా చేయాలి. మీకు అన్ని తెలిసినట్టు ఉంటాయేమో, ఫస్ట్ మీటర్లు ఉంటే అన్ని మిక్స్ అయి ఉంటాయి దీనిలో. ఎప్పుడు ఏమొచ్చినప్పుడు ఎలా వాడాలనేది గుర్తుపెట్టుకోవాలంతే. ఇక జావా వాళ్ళకి మనం సేల్ చేసాం. ఓకే, కస్టమర్ లేటుగా ఇచ్చాడు, అందుకు మనం ఇంట్రెస్ట్ వేసాం. రిసిప్ట్, డిస్కౌంట్ రిసీవ్డ్ 103,313. మళ్ళీ క్రియేట్ చేయండి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ 1359. ఇలా అమ్మా, లేట్ పేమెంట్ చేసినందుకు కస్టమర్ దగ్గర నుంచి మనం ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుంటున్నాం. ఇవన్నీ మీకు తెలిసినట్టుగా ఉంటాయి, కొత్తగా ఏం రావు. ఇక్కడ 50 చూడండి, రిటర్న్ 10 లో కెపాసిటీ. స్టార్టింగ్ లో మనం పర్చేజ్ చేసాం, కొన్ని వస్తువులు డ్యామేజ్ జరిగినాయి, అందుకోసం వాళ్ళు పర్చేజ్ రిటర్న్ చేశారంటే డెబిట్ నోట్ లో తీసుకోవాలి. A to Z. లో కెపాసిటీ క్వాంటిటీ తీసుకుంటే చాలు, రేట్ ఆటోమేటిక్ గా పడిపోతుంది. ఇలా పర్చేజ్ రిటర్న్ కి డెబిట్ నోట్ తీసుకోవాలి. ఇంకా రిమైనింగ్ అని కామన్. జనవరి లాస్ట్ మంత్ లో జావా వాళ్ళకు మనం సేల్ చేసాం, వాళ్ళు రిటర్న్ చేస్తున్నారు అంటే క్రెడిట్ నోట్. జావా హై కెపాసిటీ. సబ్మెర్సిబుల్ పంప్స్. ఇలా సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్ తీసుకోవాలి. ఇవన్నీ మీరు రెగ్యులర్ గా చేసేటమ్మా కామన్ గా. ఫిబ్రవరి, మార్చ్. ఇంకా లాస్ట్ లో ఫైనల్ గా మీరు సర్వీస్ లో ఎలా చేస్తారో ఇక్కడ కూడా ప్రొవిజన్ ఎంట్రీస్, మంత్ ఎండ్ యాక్టివిటీస్. ఓకే, F7 31st మార్చ్. ఆల్మోస్ట్ ఇన్కమ్స్ కంటే ఎక్స్పెన్సెస్ ఉంటాయమ్మా, ఇన్కమ్స్ తక్కువగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ప్రొవిజన్స్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్. ప్రొవిజన్స్. నెక్స్ట్ డిప్రిసియేషన్. సో టోటల్ అమౌంట్ 37,300. సెల్ ఫోన్
1800. Computer 15,000. Electrical fittings 500. Furniture and pictures 15,000. Motor vehicle 5,000. Next, insurance expense. Indirect expenses. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ నువ్వు ఆల్రెడీ చేసింటావు లాస్ట్ మంత్ లో. నేను ఇక్కడ చేయలేదు కాబట్టి నేను తీసుకున్నా. నెక్స్ట్ డ్రాయింగ్స్, క్యాపిటల్. మీకు మార్చి మంత్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ రావాలంటే ఇక్కడ వరకు చేయాలి. ఇక్కడ వరకు చేస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది. వచ్చిన ప్రాఫిట్ ని క్యాపిటల్ లో కలప. నాకు ఇక్కడ వేరే వాల్యూ రావచ్చు, మీకు అక్కడ ఆ వాల్యూ వస్తుంది. 8446.95. నాకు ఇక్కడ యాడ్ అయింది, మీకు 0 అయిపోతుంది క్యాపిటల్. ఇలా 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ చేయాలి. ఇక్కడ నాకు బ్యాలెన్స్ షీట్ లో నాకు మొత్తం టోటల్ గా అసెట్ సైడ్ వచ్చేసాయి. ఓకే, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్. మీరు అన్ని మంత్లు చేస్తారు కాబట్టి మీకు రాదు. మీరు అక్కడ చూడొచ్చు. ఇక్కడ 15,03,446 బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ ఉన్నాయి. ఈ అమౌంట్ యాజ్ ఇట్ ఈజ్ గా న్యూ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా రావాలి. ఇప్పుడు కంపెనీ స్ప్లిట్టింగ్ చేయాలి. కంపెనీ అనేది స్ప్లిట్టింగ్ చేయాలి. డేటా స్ప్లిట్ డేటా 1,426 into 2 companies. ఎస్ ఆల్టర్ చేసుకోవాలి. మధ్యలో ఉన్న కంపెనీ డిలీట్ చేయాలి. 2025 ఆల్ టు డి. మిగతాటివి ఏ8 అనేది నువ్వు లాస్ట్ లో వచ్చేసి సెటప్ చేయాలి. 25, 26. నో వచ్చర్స్ అంటే కొత్త కంపెనీ. బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేయండి. లాస్ట్ మంత్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా న్యూ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చింది. సార్ ఈ వాల్యూస్ అన్ని నాకు ఏం వద్దు, నాకు 0 అయిపోవాలి, నేను ఫ్రెష్ గా మళ్ళీ ఎంట్రీస్ పాస్ చేయాలి అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటమ్స్, 0 ఓపెనింగ్ బ్యాలెన్స్. కంట్రోల్ ఏ. స్టాక్ ఐటమ్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటమ్స్, 0 ఓపెనింగ్ బ్యాలెన్స్. టోటల్ 0 అయిపోతాయి. లెడ్జెస్ మాత్రం ఉంటాయి. ఆ లెడ్జెస్ తో మళ్ళీ ఐటమ్స్ తో మనం బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. ఈ విధంగా సర్వీస్ అయినా, ట్రేడింగ్ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ అయినా, పార్ట్నర్షిప్ అయినా ఇదే విధంగా మనం చేసుకుంటూ వెళ్తాం. ఫ్రీ ఐటమ్స్ వస్తాయి, ట్రేడ్ డిస్కౌంట్ వస్తుంది, పర్చేజ్ రిటర్న్ డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ వస్తుంది, లేట్ పేమెంట్స్ వస్తాయి, డిప్రిసియేషన్ వస్తుంది, ప్రొవిజన్స్ కూడా వస్తాయి. తర్వాత ఫైనల్ గా కంపెనీ స్ప్లిట్టింగ్ కూడా చేయాలి. ఓకే, మీరు ఫస్ట్ మీటింగ్లో చేసి ఉంటే ఉంటాయి. ఇక్కడ ఏమంటే మంత్లు డేట్లు మార్చుకుంటూ వెళ్తాం అంతే. ఇంకా రిమైనింగ్ ఏమీ ఉండదు, యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీవన్ దీనిలో? అమర్నాథ్, అలెగ్జాండర్, హితేష్, ఎనీ డౌట్స్ మా? సార్ లాస్ట్ మా లాస్ట్ లో డిలీట్ చేశారు ఆ. కదా సార్ ఇవి, అవును, ఎక్స్ట్రా కంపెనీ. అవి ఎందుకని ఎక్స్ట్రా సార్ కంపెనీ డిలీట్? ఆల్రెడీ మన ఒరిజినల్ ఒకటి ఉంటుంది. స్ప్లిట్ చేసినప్పుడు ఒకటి ఒరిజినల్, ఒక డూప్లికేట్, 2 వస్తాయి. ఆ డూప్లికేట్ ని డిలీట్ చేయాలి. ఎందుకంటే ఓకే, అది ఓకే సార్. ఇప్పుడు ఈ వాచర్స్ డేటా డిలీట్ నీకు చేశారు. వద్దు అనుకుంటే కంటిన్యూయేషన్ చేసుకుంటే చేసుకో, వద్దు అనుకుంటే డిలీట్ చేసుకో. ఓకేనా? సో అట్లా ఆ ఆప్షన్ కూడా చేయొచ్చు అని చెప్పడం. ఓకే, ఓకే జస్ట్ అది ఎక్స్ట్రా. ఆ అమౌంట్ నాకు వద్దు, ఫ్రెష్ గా ఎంటర్ చేసుకోవాలనుకుంటే డిలీట్ చేసుకోండి. ఆ అమౌంట్ తోనే కంటిన్యూ చేయాలంటే చేసుకోవచ్చు. ఓకేనా? క్లియర్? యా, డన్ మా. అది చేసేయండి. సో ఎస్టర్డే నిన్న న్యూ బ్యాచ్ స్టార్ట్ అయింది కదా, ఎవరైనా వినాలనుకుంటే 3 days బేసిక్ క్లాస్. లాస్ట్ క్లాసెస్ లో మనము క్లియర్ గా డిస్కషన్ చేసామండి.
పార్ట్నర్షిప్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని ఏ విధంగా మనము ఫ్రీ ఐటమ్స్ కానీ ఓకే సో తర్వాత లేట్ పేమెంట్స్ కానీ ప్రొవిజన్స్ కానీ ఏ విధంగా ఎంటర్ చేయాలో మనం లాస్ట్ క్లాసెస్లో క్లియర్గా డిస్కషన్ చేసాం. సో మనకి మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్? ఎనీవన్? మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? ఫ్యాక్టరీస్ లో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తాం సార్. వెరీ గుడ్. రా మెటీరియల్. మేకింగ్ ఏ న్యూ ప్రోడక్ట్. ఇప్పుడు మన ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా 1/4/25 నుంచి 31/3/2026 ఈ ఇయర్. ఎవ్రీ ఇయర్ మనకి ఫైనాన్షియల్ ఇయర్ 1/4 స్టార్ట్ అవుతుంది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. సో ఇప్పుడు నువ్వు మొబైల్స్ తయారు చేసినా, ఫర్నిచర్స్ తయారు చేసినా, ఎలక్ట్రికల్ గూడ్స్ తయారు చేసినా, ఆటోమొబైల్స్ తయారు చేసినా, బైక్స్ తయారు చేసినా, కార్స్ తయారు చేసినా, ఓకే ఏదైనా తయారు చేయి. వాటికి ఏం కావాలి? రా మెటీరియల్ కావాలి. రా మెటీరియల్ కావాలి. రా మెటీరియల్ని సప్లయర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేసి మనము ఫినిష్డ్ గూడ్స్గా మార్చాలి. సో టాలీ ప్రైమ్ 7.0లో డిస్కస్ చేస్తాం. ఫినిష్డ్ గూడ్స్గా రా మెటీరియల్ని పర్చేజ్ చేసి ఫినిష్డ్ గూడ్స్గా మార్చి మార్కెట్లో మనం సేల్ జరుగుతుంది. ఈ హోల్ ప్రాసెస్లో మీరు గమనిస్తే మనకి ఇక్కడ ఫ్రీ ఐటమ్స్ ఉంటాయి, ట్రేడ్ డిస్కౌంట్స్ ఉంటాయి, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్స్ ఉంటాయి, లేట్ పేమెంట్స్ ఉంటాయి, లాస్ట్లో ప్రొవిజన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ప్రతి దానిలో కామన్. సర్వీస్లో, ట్రేడింగ్లో, మ్యానుఫ్యాక్చరింగ్లో, పార్ట్నర్షిప్లో. ఓకే రా మెటీరియల్ని పర్చేజ్ చేయడం, వాటిని ఫినిష్డ్ గూడ్స్గా మార్చడం, మార్కెట్లో సేల్ చేయడం. సో అది విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేయొచ్చు, అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేయొచ్చు, విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేయొచ్చు, అదర్ స్టేట్కి సేల్ చేయొచ్చు, వీలైతే అదర్ కంట్రీకి కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఈ హోల్ ప్రాసెస్ని ఏ విధంగా మనము టాలీ ప్రైమ్ 7.0లో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చేయాలనో టుడే క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓకే న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్, బిల్ వైజ్, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. జిఎస్టీ ఎస్ పెట్టండి యాజ్ యూజువల్. జిఎస్టీ నెంబర్ ఇచ్చుకోండి. కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. డైరెక్ట్గా వచ్చేస్లోకి వెళ్తున్నాను. రిసిప్ట్ తీసుకున్నాను, డేట్ తీసుకుంటున్నాను. ఇక్కడ అక్టోబర్ మంత్ ఇచ్చింది కదా 110. ఆల్ట్ సి. ఇక్కడ ప్రవీణ్, సంజయ్ అండ్ హర్షద్ ముగ్గురు కలిపి ఉన్నారు. దీని ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటారు. $25 lakhs. HDFC Bank. Bank accounts. Next to SD Gold. Payment. Deposit assets. 1,75,000. Next SD Telephone.
6,000. Next, assets, payment, Alt C, Control C, Control V. Fixed assets, 40,000, Alt C, Control C, Control V, 30,000, Alt C, Control C, Control V. Fixed assets, 20,000, Alt C, Control C, Control V, Control A, 40,000, Alt C, assembling tables, 50,000, furniture and pictures, 50,000, HDFC, Control A. Next, cash withdraw from bank, total 50,000. సో దీనిలో పెట్టి క్యాష్, క్యాష్ ఇన్ హ్యాండ్ 30,000, క్యాష్ 20,000. నెక్స్ట్ పర్చేస్, Alt C, Ultratech Computers, Control C, Control V, Sundry Creators, Control C, Control V. Purchase, purchase accounts, Alt C, Control C, Control V, Alt C, raw material, Alt C, invoice numbers, 8%, and 2,300. Monitor, Control C, Control V, 3,500. Processor Atlan, Control C, Control V, 3,700. Alt C, Processor P4, fifty 5,700. 10,85,000కి మన బిజినెస్ పర్చేజ్ చేసింది. ఇక్కడ క్యారేజ్ యూనివర్స్ 400 ఉంది. అంటే ఈ వాల్యూ బయటికి కనిపించుకోకుండా ఇంక్లూడింగ్ పర్చేజ్లోనే వచ్చే విధంగా సెటప్ చేయాలి. ఆల్ట్ సి, డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇక్కడే కంట్రోల్ ఎంటర్ ఇచ్చేసి మెథడ్ టు అలొకేట్ వెన్ యూజ్డ్ ఇన్ పర్చేజ్ ఇన్వాయిస్, అప్రాప్రియేట్ బై వాల్యూ. ఇలా తీసుకున్నామంటే మనకి క్లియర్గా వచ్చేస్తుంది. 400. సిజిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, సిజిఎస్టి.
HGST, duties on taxes, GST, HGST. So 12,80,700. 12,80,700. Next, easy land systems. Alt to C, Control C, Control V. Sundry creditors. Control C, Control V. Keyboard. Raw material. D percentage 18. 110 200. Mouse. Eighteen. 100. 150. Alt C. Motherboard. So 4,21,610. Cash withdraw from bank. Contra. 50,000. Land. 4,50,000. Mansur. Sundry creditors. Profit and loss. Alt F1. Material back side చూడండి. So 14,42,750. 14,42,750. Escape. Stock summary. Alt F1. F12 configure. So goods inverses. So goods outwards. Inwards అంటే purchases. Outwards అంటే sales. Remaining closing balance. Dashboards. రిపోర్ట్స్ అన్ని మనం ఒకే ప్లేస్ లో చూస్తాం. ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. డాష్బోర్డ్ లో రిపోర్ట్స్ అన్ని ఒకే చోట ఉంటాయి. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్. స్టాటిస్టిక్స్, కాంట్రోల్లో 2 ఉన్నాయి, జర్నల్లో 1 ఉంది, పేమెంట్లో 3 ఉన్నాయి, పర్చేజ్లో 2 ఉన్నాయి, రిసిప్ట్లో 1 ఉంది. గ్రూప్స్ 28, లెడ్జర్స్ 21, స్టాక్ గ్రూప్స్, stock items, voucher rates, inventory books, statements of inventory, stock value. తర్వాత ఇప్పుడు మనము సెకండ్ మంత్ లో ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. BOM అంటాం, బిల్ ఆఫ్ మెటీరియల్. చూడండి, ఇప్పుడు 12th 16th చేయాలి. ఫినిష్డ్ గుడ్ నేమ్ ఏంటి? కంప్యూటర్ P4 ఒకటి. సో తర్వాత కంప్యూటర్ అదలాన్ ఒకటి. ఈ 2 రకాల ఫినిష్డ్ గుడ్స్ ని తయారు చేయాలి. సో ఇవి తయారవ్వాలంటే, ఒక కంప్యూటర్ తయారవ్వాలంటే ఏమేమి కావాలి?
మానిటర్, హార్డ్ డిస్క్, కీబోర్డ్, వడసరతలం, మదర్ బోర్డ్, మౌస్. ఇలా అన్నీ కలిపితే ఒక కంప్యూటర్ తయారవుతది. కాబట్టి దీన్ని మనం సెటప్ చేయాలి. ఓకే. ఈ రెండిటిని మనం సెటప్ చేయాలి. సో ఇక్కడ చూడండి. క్రియేట్లోకి వెళ్ళాను. ఐటెంలోకి వెళ్తాను. కంప్యూటర్ P4. Alt C. ఫినిష్ రూల్స్. నెంబర్స్. రైట్ సైడ్ F12 ఉంటుంది. F12కి వెళ్ళి ఇక్కడ సెట్ టు కాంపోనెంట్స్ లిస్ట్ బిల్ ఆఫ్ మెటీరియల్ అంటాం. బిల్ ఆఫ్ మెటీరియల్ ఆటోమేటిక్. ఇది వేసి పెట్టాలి. కంప్యూటర్ P4. కంట్రోల్ C. కంట్రోల్ 1 అని ఇవ్వండి. ఇక్కడ సెటప్ చేయండి. మానిటర్ 1. హార్డ్ డిస్క్ 1. కీబోర్డ్ 1. మాస్టర్ అదలాన్ 1. P4 1. మదర్ బోర్డ్ 1. మౌస్ 1. SSR నంబర్ ఇవ్వండి. 18%. నెక్స్ట్ కంప్యూటర్ అతలాన్ 2 రకాల వాటిని తయారు చేస్తున్నాం. కంట్రోల్ C. ఫినిషింగ్ గుడ్స్, నెంబర్స్, మానిటర్ 1. హార్డ్ డిస్క్ 1. కీబోర్డ్ 1. ప్రాసెసర్ అతలాన్ 1. మదర్ బోర్డ్ 1. మౌస్ 1. ఇలా తయారు చేసుకోవాలి. ఓచర్ టైప్లోకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ అని ఒక ఓచర్ని క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇదంతా మీకు ఫస్ట్ మెటీరియల్ వచ్చింది. స్టాక్ జర్నల్. యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్. కంట్రోల్ A సేవ్. ఇప్పుడు నవంబర్ మంత్కి వెళ్దాం. టాప్ సాలరీస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 9,000. Alt C. ఎలక్ట్రిసిటీ బిల్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 4,000. Alt C. కన్వీనియన్స్ బిల్. $800. Alt C. రెంట్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 15,000. Alt C. స్టేషనరీ ఎక్స్పెన్స్. $9,000, 4,800, 15,000, 2,400. సో పెట్టి క్యాష్. కాంట్రా 40. పెట్టి క్యాష్. ఇలా 12th వన్ అవసరం లేదు. నెక్స్ట్ 13th. Assemble 20 computer P4 and store them in. Charge the wages amount 30,000. Other vouchers. Manufacturing. Computer P4.
మనకి ఎన్ని కావాలి 20. ఇక 20 ఇస్తానే ఆటోమేటిక్గా క్వాంటిటీ రేటు అదే తీసేసుకుంటుంది. ఎందుకంటే దీన్నే బిఓఎం, బిల్ ఆఫ్ మెటీరియల్ మనం సెటప్ చేసాం లోపల ఆటోమేటిక్. మనకి 20 కంప్యూటర్లు తయారవ్వాలంటే సో 20 మానిటర్లు ఉండాలి, 20 హార్డ్ డిస్క్లు ఉండాలి, 20 కీబోర్డులు ఉండాలి, 20 ప్రాసెసర్లు ఉండాలి, 20 మదర్ బోర్డులు ఉండాలి, 20 మౌస్లు ఉండాలి. ఓకే. ఇక్కడ వేజెస్ ఆ తయారు చేసేటప్పుడు జరిగే ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత 30,000. అసెంబ్లీ అన్నప్పుడల్లా ఇలా చేయాలి. అల్ట్రాటెక్ 5,28,800. అల్ట్రాటెక్ బ్యాంక్ కదా. హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ సేల్స్ ఆల్ట్ సి ఎంటర్ప్రైజ్ కార్పొరేషన్. కంట్రోల్ సి, కంట్రోల్ వి సండే డెప్టర్స్. సి ఇంకోటి ఇంకోటి సేల్స్, సేల్స్ అకౌంట్స్. కంప్యూటర్ P4 10 24,500. సిజిఎస్టి, సిజిఎస్టి కంట్రోల్ పి ప్రివ్యూ ఆల్ట్ జెడ్. స్కిప్ కంట్రోల్ ఏ డే బుక్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1. ఇంకా 16th అవసరం లేదు, ఆల్రెడీ సెటప్ చేశాను. $51,822. ఇలా మంత్లీ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది అయిపోయిందా. నెక్స్ట్ డిసెంబర్ చూడండి. డిసెంబర్ 21 అసెంబుల్ 10 నెంబర్స్ కంప్యూటర్ అతలా. కంప్యూటర్ అతలా 10 నెంబర్స్. వేజెస్ 15,000. అసెంబుల్ అంటే అలా చేయాలి. 22, 23 అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్. కరెంట్ అసెట్స్ 5,000. హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇంకా 26 అసెంబుల్. కంప్యూటర్ P4 ఒకసారి తీసుకోండి, కంప్యూటర్ అతలాన్ని ఒకసారి తీసుకోండి. రెండు అట్ టైం తీసుకోకుండా సింగిల్గా. 27, 28, 29 మీకు తెలుసు. జనవరి స్మిత్ అండ్ బ్రదర్స్ నుంచి అన్సెక్యూర్ లోన్ తీసుకున్నాం F6. మంత్లీ ఒకసారి డేట్ మార్చండి. లోన్స్ అండ్ లైబ్రరీ 75,000.
హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ మనము బ్రాంచ్ కోసం కొన్ని అసెట్స్ బ్రదర్ మ్యూట్ లో పెట్టుకోండి ఎవరు. ఓకే, ఇవి బ్రాంచ్ కోసం కొన్ని అసెట్స్. వీటన్నిటిని కూడా F7 లో పోస్ట్ చేస్తాం. ఆల్ టు సి బిల్డింగ్ బ్రాంచ్. ఫిక్స్డ్ అసెట్స్ 2,50,000. ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ ఆల్ టు సి. బ్రదర్ మ్యూట్ ఆన్ చేయొద్దు, ఒక దాంట్లో లాగిన్ అవ్వు. ఆన్ చేయొద్దు మ్యూట్, డిస్టర్బ్ వస్తుంది. కంట్రోల్ సి, కంట్రోల్ వి. 10,000. ఆల్ టు సి కంప్యూటర్ బ్రాంచ్ 20,000. ఆల్ టు సి కంట్రోల్ సి కంట్రోల్ వి 2,000. ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ అని తీసుకోవాలి. బ్రాంచ్ అండ్ డివిజన్స్ ఇంటర్లో. నెక్స్ట్ పర్చేస్. నెక్స్ట్ 36. 39 చూడండి, ఇది కూడా F7. బ్రాంచ్ ఆఫీస్ డెబిట్ 75,000. ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ 41 సింగపూర్కి సేల్ చేస్తున్నాం. క్రియేట్ లేకి వెళ్ళి లెడ్జెస్ ని క్రియేట్ చేద్దాం. అక్రాన్ క్లాత్ ఎల్టీడీ. సన్రీ డెప్టార్స్. వీళ్ళకి జిఎస్టీ నెంబర్ అయితే ఉండదు. సో తర్వాత సేల్స్ ఎక్స్పోర్ట్. సేల్స్ అకౌంట్స్. నెక్స్ట్ కరెన్సీ డాలర్. రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ 45. F8. కంప్యూటర్ P4 15. $7,500. $500 కదా. $3,37,500. 3,37,500. Escape. Alt C. Next uన్నారు కాన్ఫ్రెడ్. సేల్స్ బ్రాంచ్. సన్రీ డెప్టర్స్ అన్రిజిస్టర్డ్. సేల్స్ బ్రాంచ్ అని సపరేట్ గా, అంటే ఇండివిజువల్ గా మనకు ప్రాఫిట్ అండ్ లాస్ లో కనిపించడానికి, అన్ని కలిపి లేకుండా. కంప్యూటర్ P4 10. 28,000.
కంప్యూటర్ అదలాన్ 10, 25,000. CGST, HGST. Control P, print preview, Alt Z. Escape. ఇలా నెక్స్ట్ డిస్కౌంట్ వచ్చింది మనకి. అంటే F11 లో ఏం చేయాలి? డిస్కౌంట్ కాలం వేసి పెట్టుకోవాలి. క్యాష్, సేల్స్ బ్రాంచ్, కంప్యూటర్ అదలాన్ 5, 25,500. CGST, HGST. నెక్స్ట్ ఫిబ్రవరి చూడండి. మార్చ్, లాస్ట్లో వచ్చిన ప్రాఫిట్ని క్యాపిటల్ కలపాలి. దాంట్లో జనరల్ రిజర్వ్లో ఒక 20% పెట్టాలి. F7, ప్రాఫిట్ అండ్ లాస్. కంట్రోల్ N. ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది చూడండి. 5,38,081. 5,38,081.13 into 20/100. 538.081.13. అది టోటల్గా 0 చేసి జనరల్ రిజర్వ్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 107,616.226. ఇక్కడ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇలా లాస్ట్లో ఒక 20% జనరల్ రిజర్వ్లో పెట్టి రిమైనింగ్ అమౌంట్ మనం క్యాపిటల్లోకి పంపిస్తాం. ఎస్కేప్. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ వచ్చి ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంది మనకి బ్యాలెన్స్ షీట్? 48,66,481. ఈ అమౌంట్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఇది నెక్స్ట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇంతకుముందు మనం ఎలా చేసామో అలాగే డేటా స్ప్లిట్ డేటా స్ప్లిట్ 1426 into 2 companies. Company alter select. Control right arrow. ఇక్కడ వచ్చేసి మనకి 25, 26. $26, $27. No vouchers entered. Profit and loss. బ్యాలెన్స్ షీట్ చూడండి. టోటల్ వాల్యూస్ ఇక్కడికి వచ్చేస్తాయి. ఎస్కేప్. ఇప్పుడు ఈ వాల్యూస్ మొత్తం 0 చేసేయాలనుకుంటున్నాను. అప్పుడు చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటమ్స్, 0 ఓపెనింగ్ బ్యాలెన్స్, ఐటమ్స్, స్టాక్ ఐటమ్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, 0 ఓపెనింగ్ బ్యాలెన్స్. కంట్రోల్ A.
బ్యాలెన్స్ షీట్, ఆల్ట్ F1. ఇలా ఈ విధంగా మనము బిల్ ఆఫ్ మెటీరియల్, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మనము ఫైనల్గా ఏ ప్రోడక్ట్ పేరు పెట్టుకొని మార్కెట్లో సేల్ చేయాలనుకుంటామో దాన్ని ఫినిష్డ్ గూడ్స్గా తీసుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలనో క్రియేట్ చేసుకుంటే రేటు పర్చేజ్ ఆటోమేటిక్గా పడిపోతుంది. పర్చేజ్ క్వాంటిటీ రేటు ఫస్ట్ మనం ఐటమ్స్లోకి వెళ్ళి బిల్ ఆఫ్ మెటీరియల్ ఆప్షన్ వేసి పెట్టి అక్కడ మనకి ఏ ఫినిష్డ్ గూడ్స్ కావాలో పెట్టుకొని దానికి కావాల్సిన ఏవి అవసరం అవుతాయో వాటన్నిటిని సెటప్ చేసి ఫైనల్గా మనం క్రియేట్ చేసుకుంటాం. అసెంబుల్ అన్నప్పుడల్లా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఓకేనామ్మా? ఈ రోజుతో మనకి లాంగ్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి. సర్వీసు, ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, పార్ట్నర్షిప్ ఇవి 12 మంత్స్ చేస్తే ఎక్కడ తప్పుపోయినా కనుక్కున్నారంటే అప్పుడు సబ్జెక్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చేస్తుంది. డెబిట్ ఏది, క్రెడిట్ ఏది, ఏ దాని కింద ఏ గ్రూప్ వస్తుంది, ఏ ఓచర్లో ఏం పోస్ట్ చేయాలి, ఎంట్రీస్ ఎలా వచ్చినప్పుడు ఎలా చేసుకోవాలని తెలుసుకుంటే ఎనఫ్. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చేస్తుంది. ఓకేనా? క్లియర్ గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎనీవన్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్.